హాయ్ అండి. ఉదయం వచ్చేసి 8:30 అయింది టైం. ఇంక లేవంగానే అన్నం అయితే చూశానండి, మెత్తబడిపోయింది. ఎండాకాలం కదండి. ఇంకా గిన్నెలు అయితే తోమేస్తున్నాను. పిల్లలు పండుకున్నారు. తర్వాత ఇల్లు ఉడ్చి తుడుద్దామని వాళ్ళు ఏమి డిస్టర్బ్ చేయలేదండి, పండుకొని అని. ఇంకా గిన్నెలు అయితే తోమేస్తానండి. అన్నం అంతా చెత్త దాంట్లో వేసేస్తాను, పక్కగా పెట్టేసానండి. ఇప్పుడు గిన్నెలు అయితే తోమేసుకుందాం. నేను ఉదయమే లేచి అన్నం వండేసానండి. మా ఆయనకి నైట్ అదే కూర ఉంటే వేడి చేసేసి అన్నం వండేసి పెట్టేశానండి బాక్సు. ఆయన పనికి వెళ్ళిపోయాడు. ఇంకా గిన్నెలు అయితే తోమేసేసి ఇంకా టీ అయితే పెట్టుకొని తాగాలండి. పిల్లలకి సెలవులు ఇచ్చారు కదండి, ఇంకా లేట్గా లేచి కొద్దిగా చేసుకుందాంలే పని అన్నట్టుగా లేట్గా లేసానండి. ఆల్రెడీ ఉదయం లేసి అన్నం వండేసాను, వాకిలి ఉడ్చేసాను, మళ్ళీ పండుకొని ఇప్పుడు లేసానండి. నైటే కొన్ని గిన్నెలు తోమి పెట్టుకుంటానండి. ఇంకా ఉదయం చేసినవి ఉంటాయి కదా, ఇంకా అవి కూడా కొన్ని ఉంటే తోమేసుకుంటున్నానండి గిన్నెలు. గిన్నెలు అయితే అయిపోయినాయండి. టీ కూడా పెట్టేసుకొని తాగేసానండి. టీ పెట్టేసుకొని తాగాను. ఇంకా కోడిగుడ్లు అయితే పొయ్యి మీద వేసానండి, అవి ఉడుకుతూ ఉన్నాయి. పులుసు చేద్దామని, కోడిగుడ్లు పులుసు చేద్దామని ఉడకబెడుతున్నానండి. సిమ్లో పెట్టేశాను, ఉడుకుతున్నాయి. పులుసు కూడా చూపిస్తానండి మీకు ఎలా చేయాలో. అలాగే రేపు మా టిఫిన్కి అయితే దోసకైతే నానబోసానండి. అందులో నేను పచ్చెనపప్పు, మినప్పప్పు, మెంతులు వేస్తానండి. చాలా బాగుంటాయి పచ్చెనపప్పు, మెంతులు వేస్తే చాలా బాగా వస్తాయి. దోశ కలర్ కూడా వస్తుంది. గుడ్లు అయితే ఉడుకుతున్నాయండి. ఇంకా పులుసు చేసేసుకుందాం. ఆ పులుసు అయితే రెడీ చేసుకున్నానండి. కోడిగుడ్లు అయితే ఒలిసి పెట్టుకున్నాను. ఇంకా బాండి పెట్టేసుకున్నానండి పొయ్యి మీద. అది వేడైనాక నూనె వేసుకుందాం. కొంచెం బాండి కొంచెం మందంగా ఉంటుందండి, అందుకే చాలా లేట్ అయింది వీట్ ఎక్కాలంటే. వాటర్ వచ్చేస్తున్నాయి బాగా. నూనె అయితే వేసుకుంటున్నానండి తగినంత. ఎండాకాలంలో పులుసులే తినాలండి ఎక్కువ, లేకపోతే వేడి చేస్తుంది అనమాట. మనం ఏ పుండి తిన్నా, ఇగురు కూరలు తిన్నా, పచ్చడి తిన్నా కూడా వేడి చేస్తుంది అనమాట. పెరుగు తిన్నా కూడా పెరుగు తింటాము కానీ వేడి చేస్తుంది అనమాట. అందుకే ఎక్కువ పులుసు కూరలు తినాలండి. ఎందుకంటే ఎక్కువ ఎండాకాలం ఎక్కువ వచ్చేసి పులుసు కూరలే చేస్తాను. కరివేపాకు కూడా పక్కా పెట్టుకున్నానండి. కోడిగుడ్లు కూడా ఉడకబెట్టేసుకొని ఒలుచుకొని శుభ్రంగా అక్కడ పెట్టేసుకున్నాను. ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నానండి 4. పోపు దినుసులు వేసుకుంటున్నానండి. నాకు చాలా ఇష్టం అండి పోపు దినుసులు ఎక్కువ వేసుకోవాలని, అందుకే ఎక్కువ వేస్తానండి ఏ కూరలో అయినా. అలాగే పచ్చిమిర్చి, టమాటాలు 2, ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి.
ఇవి బాగా ఫ్రై చేసుకుందామండి. అలాగే కరివేపాకు వేసుకొని నేను మూత అయితే పెడుతున్నానండి. చిందుతాయని మీదకి అని మూత పెట్టేశాను. వేగిపోయినాయండి, చూద్దాము. మూత తీసి చూసారు ఎంత బాగా వేగినాయో. స్టవ్ అలా తుడుచుకుంటానండి ఎప్పుడైనా, నాకు అది అలవాటు. జిడ్డుగా ఉండకూడదని స్టవ్ అనేది తుడుస్తూ ఉంటాను. ఇప్పుడు టమాటా ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. బాగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఉప్పు అయితే వేసుకుందాం సరిపడా. సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. తగినంత పసుపు, ఇప్పుడు బాగా కలుపుకుందామండి. కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గనిద్దాం. ఆ ఉల్లిపాయ టమాటా అనేది బాగా మగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే మనం పసుపు ఉప్పు వేసాం కాబట్టి మూత పెట్టేస్తే మగ్గుద్ది అనమాట. మూత అయితే పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుంటున్నానండి. ఒక 2 నిమిషాలు అయితే మగ్గిద్ది బాగా. ఇప్పుడు వచ్చేసి చింతపండు అయితే నేను నానబెట్టుకున్నానండి సరిపడా. అదైతే బాగా గుజ్జులాగా తీసుకుందాము రసం. ఆ లోపల అది మగ్గుద్ది. కారుగా ఉందండి, అందుకే మూత అయితే తీసేసుకున్నామండి. మగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను స్టవ్ తుడుస్తూనే ఉంటానండి. మీరు చూడండి, గమనియండి. అదొక హాబీ అనమాట నాకు. మళ్ళీ కలిపేసుకున్నాను. ఇప్పుడు తగినంత కారం అయితే వేసుకుంటున్నానండి. నేను ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి కారం తక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే మంటగా ఉంటుందని. సరిపోయిద్దండి. ఇప్పుడు కలుపుకుందాం బాగా. బాగా కలుపుకుందామండి ఒకసారి. ఇప్పుడు చింతపండు రసం అయితే పోసుకుంటున్నానండి సరిపడా. మనకి ఎంత పులుపు కావాలో, ఎంత గ్రేవీకి ఎంత వేసుకోవాలో అని పోసుకుంటున్నానండి. నేను సరిపడా పోసుకుంటున్నాను పులుసుకి. ఇంకొంచెం అయితే నీళ్ళు పోసుకుంటానండి. నాకు పులుసు సరిపోలేదు, పుల్లగా ఉంది కాబట్టి నేను కొద్దిగా పులుసు అయితే ఎక్కువ చేసుకుంటున్నాను. ఇంకొంచెం నీళ్ళు అయితే పోసుకుంటున్నాను, సరిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ తగినంత ఉప్పు అయితే వేసుకుంటాను, ఎందుకంటే పులుపు కదా, సరిపోదన్నమాట.
ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటానండి. ఉప్పు అయితే సరిపోయిందండి. ఇప్పుడు కోడిగుడ్లు అయితే వేసేసుకుందాము. చాకుతో అక్కడక్కడ కట్ చేసుకొని చూస్తున్నారు కదా, చాకుతో ఎందుకు అలా కట్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఘాటులాగా పెడితే ఆ పులుసు అనేది ఆ కోడిగుడ్లలో వెళ్ళి మంచిగా టేస్ట్గా ఉంటుందని అలా కట్ చేశానండి. మీరు కూడా కట్ చేసుకోండి కావాలంటే. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. మూత అయితే పెట్టేసుకుంటున్నానండి. మనకు ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని. ఈ లోపల మనం దాంట్లో కావాల్సిన మసాలా అనేది తయారు చేసుకుందామండి. నాకు పెద్ద రోలు ఉంది కదండి, కానీ నేను దీంతోనే ఏదైనా దంచుకుంటాను. ఎందుకంటే ఈజీ అనిపిస్తుందని చిన్నది. ఇప్పుడు దాంట్లో కావాల్సినవి వేసుకుందామండి. పుట్నాలు వచ్చేసి వేసుకుందామండి. దాంట్లో కావాల్సిన పుట్నాలు తగినన్ని వేసుకుంటున్నానండి నేను పులుసుకు సరిపడా. సరిపోతుందండి. తర్వాత వచ్చేసి ధనియాలు కొద్దిగా ధనియాలండి. తర్వాత వచ్చేసి లవంగాలు 2 కొంచెం ఘాటుకి బాగుంటుందని 2 లవంగాలు వేసాను. ఇవి మెత్తగా దంచుకుందామండి. అదే దంచుదాం. నాకు అది కొద్దిగా రాదండి, దంచుకుందాం అంటాను. అలాగే చిన్నులపై కూడా తర్వాత ఇది మెత్తగా అయినాక అది వేసుకొని దంచుకుందామండి. ఎక్కువ ఈ మసాలా వల్లే కూర టేస్ట్ వస్తుందండి. అయిపోయిందండి, దంచేసుకున్నాను. ఇప్పుడు కూర చూసారా, పక్కన పెట్టుకున్నాను. దంచుకొని తెల్లగడ్డలు కూడా వేసుకున్నాను. అది కూడా వేసుకొని కొంచెం మెత్తగా మళ్ళీ దంచుకుందాం. ఆ లోపల పులుసు ఉడుకుతూ ఉంటుంది. అయిపోయిందండి దంచటం. ఇప్పుడు వచ్చేసి మనం అందులో కూరలు అయితే వేసుకుందామండి. అయిపోయిందండి. ఇంక కూర అయితే మనకి దగ్గరగా ఉడికొస్తుంది. ఇప్పుడు ఇది అనేది వేసుకుందాము.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు మసాలా అంతా వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఉప్పు అయితే చూసుకుంటున్నానండి, మళ్ళీ సరిపోయిందో లేదో అని. ఇంకొంచెం పట్టిద్దండి ఉప్పు, ఎందుకంటే పుల్లగా ఉంది కాబట్టి ఉప్పు ఎంత వేసినా సరిపోదు, మళ్ళీ వేసుకుంటున్నాను. ఉప్పు అయితే చూసుకొని వేసుకోవాలండి, లేకపోతే ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే అసలు ఇంకా వేస్ట్ ఆ కూర. అందుకని చూసుకుంటా వేసుకోవాలి ఉప్పు. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుందామండి. అయిపోయిందండి, ఉడికింది. చూసారు ఎంత బాగా వచ్చిందో గ్రేవీ. ఉడికిపోయినట్టేనండి కూర. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి నచ్చితే. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నానండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి నా వీడియో నచ్చితే. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.